ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడకపోయేంత వరకు ఎప్పుడు కూడా నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, పిల్లల గురించి, ఈయనొక వృద్ధుల గురించి యోచిస్తూ ఉంటున్నామే. కానీ ఈరోజు ఆత్మీయ జీవితంలో నా కుటుంబం ఎదుగుచున్నదా? ఎదగటానికి ఆలయానికి వస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? వాక్యాన్ని వింటున్నామా? వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా జీవిస్తుంటున్నామా? ఉపవాసం ఉంటున్నామా? ఎప్పుడైనా ఎన్నడైనా ఈ చింత ఉందా? లేదే, లేదు చింత. ఇది లేదు అంటే ఎంత వెనుకబడిపోయావు నీవు. క్రైస్తవ జీవితం అనేది నామకార్థకంగా జీవించేది కాదు, ఆచారాలతో పరిగెత్తేది అస్సలే కాదు, ఏదో ఎవడో పెట్టిన సంప్రదాయాలతో సాగిపోయేది అస్సలు కాదు, ఎవడో పెట్టిన సిద్ధాంతాలను పట్టుకొని పరిగెట్టేది కాదు. బైబిల్ గ్రంథం, క్రైస్తవ్యం, యేసుక్రీస్తు, క్రైస్తవుడు, ఇందులో దాగి ఉన్నది, క్రీస్తులో దాగి ఉన్నది ఆత్మీయత, గ్రంథములో దాగి ఉన్నది ఆత్మీయత, వాక్యములో దాగి ఉన్నది ఆత్మీయత, క్రైస్తవంలో దాగి ఉన్నది ఆత్మీయత. ఇంత ఆత్మీయత దాగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వెలికి తీసి మన అంతరంగానికి అర్థవంతమయ్యే రీతిగా మనకు బోధించేటప్పుడు దానికి అనుగుణ్యంగా జీవించడం మన ధర్మం.